జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కర్ణాటకలో ఇటీవలే షాపులో హనుమాన్ చాలీసా పెట్టాడని ఇస్లామిస్టులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారతీయ జనతా పార్టీ నేతలు నిరసన ప్రదర్శనలు కూడా చేపట్టారు. కబ్బన్పేట పరిధిలోని సిద్దన్న గల్లీ వద్ద సాయంత్రం సమయంలో ఓ వీధిలోని షాపు ముందు కొందరు యువకులు వెళ్తున్నారు. ఆ సమయంలో షాపులో హనుమాన్ చాలీసా ప్లే అవుతూ ఉంది. వెంటనే ఆ వ్యక్తులు మ్యూజిక్ సిస్టమ్ ఆపేయాలని, ఇది అజాన్ సమయం అంటూ గొడవకు దిగారు. షాపులోకి వెళ్లి ఓనర్తో వాగ్వాదానికి దిగారు. నిమిషాల వ్యవధిలోనే ఓనర్ మీద 5-6 మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితుడు షాప్ యజమాని ముఖేష్ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఫిర్యాదు చేశాడు. తనను చంపుతానంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులని ఆశ్రయించాడు. ఇప్పుడు అదే ముఖేష్ పై కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన సులేమాన్ తల్లి మహజబీన్ కౌంటర్ ఫిర్యాదు ఆధారంగా మార్చి 27న హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహజబీన్ మార్చి 18న బాధితుడు ముఖేష్ పై కౌంటర్ ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో సమీపంలోని మసీదులో నమాజ్ సమయంలో బిగ్గరగా సంగీతం ప్లే చేయటాన్ని ప్రశ్నించినందుకు ముఖేష్ తన కొడుకు, అతని స్నేహితులపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ ని దాఖలు చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మార్చి 27న ముఖేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖేష్ ను విచారణకు పిలవాల్సి ఉందని హలసూర్ గేట్ పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 323, సెక్షన్ 504, సెక్షన్ 506 కింద ముఖేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖేష్ పై దాడి చేసిన కేసులో నిందితులైన సులేమాన్, షానవాజ్, డానిష్ ఇతర నిందితులు కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యారని పోలీస్ అధికారి తెలిపారు. హనుమాన్ చాలీసా ప్లే చేసినందుకు దాడి చేశారని బాధితుడు ముఖేష్ ఆరోపిస్తూ ఉన్నా కూడా ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని కర్ణాటక పోలీసులు ఇంతకు ముందే తేల్చి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాన అంశాన్ని పక్కకు తప్పించే విధంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఆరోపించారు. ముఖేష్ న్యాయపరంగా వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు కనీసం సహకరించలేదన్నారు. నిందితులపై కేసు వేసేందుకు పోలీసులు ముందుకు రాలేదని ఎంపీ తేజస్వి సూర్య అన్నారు. ముఖేష్ తో పాటు స్థానికులు సదరు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన బాట పట్టారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ముఖేష్ మీద నిందితుల కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో ఈ ఘటన ఊహించని టర్న్ తీసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.